హరిత, CEO హివాగా బ్యూటీ క్లినిక్స్. హివాగా బ్యూటీ క్లినిక్స్ 4 బ్రాంచెస్ ఉన్నాయండి మనకి, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్. ఇవాళ విజయవాడలో మనం హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎస్థెటిక్స్ స్టార్ట్ చేసామంటే ఇది ఒక స్కూల్ అనమాట. ఈ స్కూల్లో ఏంటంటే బేసిక్ డిప్లొమా కోర్సెస్ నుంచి అడ్వాన్స్డ్ కాస్మెటిక్, మాస్టర్స్ అండ్ ఈస్థెటిక్ కోర్స్ వరకు కూడా అండర్ వన్ రూఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషన్తో పాటు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. మేజర్గా ఇక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫిలియేషన్స్ అంటే సర్టిఫికేషన్స్ కూడా, మనం ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇండియాస్ బిగ్గెస్ట్, చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మన విజయవాడలో ఇండియాస్ బిగ్గెస్ట్ స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎస్థెటిక్స్ స్టార్ట్ చేసాం. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ ఫీల్డ్లో మనకి. ఎట్లా అంటే ఇప్పుడు ఒకసారి జాయిన్ అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బ్యూటీ కోర్స్ని ఎంచుకోవచ్చు, ఒక సెలూన్స్లో జాబ్ చేసుకోవచ్చు, ఆరల్స్ యూ కెన్ గో ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, ఫ్యాషన్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. మీ ఓన్గా మీరు ఒక వరల్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను హివాగాని ఎలా స్థాపించాను, అట్లాగే మీరు కూడా మంచిగా ప్రాపర్గా కంప్లీట్గా బేస్ నుంచి హై ఎండ్ వరకు ట్రైన్ అవ్వగలిగితే మంచి సంస్థను మీరే ఏర్పాటు చేసుకుని ఎంతోమందికి లైఫ్ కూడా ఇవ్వచ్చు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్. చాలా అంటే మనం ఏమనుకుంటామంటే ఫేషియల్ ఇంతే, మేకప్ ఇంత, కానీ అందులో మెలకువలు తెలుసుకోగలిగితే ఇంకా ఫైన్గా, ఇంకా ప్రాపర్గా మనం ఈ వాట్ టు సే ఈ ఫీల్డ్లో ఇంకా ముందు అడుగు వేయచ్చు అనమాట. అంటే మామూలుగా ఇది అంటే వేరే ఇన్స్టిట్యూట్స్ ఏమన్నా వీళ్ళకి జాబ్స్ ఏమన్నా అలాంటివి? సో మనము జాబ్ పరంగా చూసుకోగలిగితే చాలా వేరియంట్స్ ఆఫ్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయండి ఇందులో. బేసిక్ అంటే మన హెయిర్ డ్రెస్సర్స్, పెడిక్యూరిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, ఆర్ సెలబ్రిటీ ఆర్టిస్టులు, సెలబ్రిటీ ఎడ్యుకేషనిస్టులు. ఇవాళ మనకి డూడో అని చెప్పి ఇంటర్నేషనల్ సెలబ్రిటీ ఎడ్యుకేషనిస్ట్ వచ్చారు. ఆయన ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే సామాన్యంగా బార్బర్ అంటే చాలామంది తక్కువగా ఫీల్ అవుతారు. సో బట్ ఆయన ఇంటర్నేషనల్ ఒక జర్మనీకి వెళ్ళి బార్బర్ అన్న పదానికి ఎంత అర్థం ఉంది, ఎంత వాల్యూ ఉందని తెలుసుకుని ఆయన పేరుని డూడో ద బార్బర్ అని మార్చుకున్నారనమాట. సో సచ్ అన్ ఇన్స్పిరేషన్ పీపుల్ ఆర్ దేర్. మనం హెయిర్ కట్టే కదా అనుకుంటాం, కానీ ఆ హెయిర్ కట్లోనే మన అందం ఉంటుంది, మన క్రౌన్ అంతా మన హెయిర్ మీదే ఉంటుంది. సో అలాగా ప్రతిదీ కూడా ఒక పెడిక్యూర్ చేసిన, ఒక ఫేషియల్ చేసిన, ఒక మేకప్ చేసిన, అందులో ఫైన్నెస్ని ప్రాపర్గా మనం దాన్ని నేర్చుకోగలిగితే మనకి చాలా 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 జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. మనం హివాగాలో జాయిన్ అయిన తర్వాత, సర్టిఫికేట్స్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా ఆపర్చునిటీస్, సపోర్ట్ కూడా ఇస్తున్నాం మనం.